ఐపీఎల్లో ఇవాళ ముంబై ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. చండీగఢ్లోని ముల్లాన్పూర్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్లో సత్తా చాటాలని పంజాబ్ భావిస్తోంది. ఇప్పటి వరకు 2 జట్లు 6 మ్యాచ్లు ఆడినా కేవలం 2 మాత్రమే విజయం సాధించాయి. మిగిలిన 4 మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ 8, ముంబై 9వ స్థానంలో ఉన్నాయి. 2 టీంలలో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారు. ఐపీఎల్లో ఇవాళ ముంబై ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. చండీగఢ్లోని ముల్లాన్పూర్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్లో సత్తా చాటాలని పంజాబ్ భావిస్తోంది. ఇప్పటి వరకు 2 జట్లు 6 మ్యాచ్లు ఆడినా కేవలం 2 మాత్రమే విజయం సాధించాయి. మిగిలిన 4 మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ 8, ముంబై 9వ స్థానంలో ఉన్నాయి. 2 టీంలలో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారు. రైట్, డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఇవాల్టి ముంబై పంజాబ్ మ్యాచ్ కి సంబంధించి బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎస్ సూర్య, ఈ రోజు ఈ ఐపీఎల్లో 33rd మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అయితే జరగబోతోంది. అది కూడా కొత్త స్టేడియం ఈ ఐపీఎల్ సీజన్లోనే ఓపెన్ చేయడం జరిగింది. ముల్లాన్పూర్ స్టేడియంలో అయితే జరగబోతోంది. అండ్ ఈ మ్యాచ్ జనరల్గా ఒకప్పుడు పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ రోహిత్ శర్మ అండ్ గబ్బర్ శిఖర్ ధావన్ గుర్తొచ్చేవాళ్ళు. కానీ ఈరోజు శిఖర్ ధావన్ ఆడట్లేదు అండ్ రోహిత్ శర్మ కూడా కెప్టెన్ కాదు. కాబట్టి ఎక్కడో ఒక ఫ్లేవర్ మిస్ అవుతున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ని ఆన్ ఫీల్డ్ రైవల్స్గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫ్లేవర్ అయితే మిస్ అయింది ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో. అండ్ రోహిత్ శర్మకి ఇది ఐపీఎల్ సీజన్లోనే 250th మ్యాచ్. అంటే ఇప్పటి వరకు ఎంఎస్ ధోని తర్వాత ఇంకా ఎవ్వరూ 250 మ్యాచ్లు ఐపీఎల్ సీజన్స్లో ఆడింది లేదు. అది రోహిత్ శర్మకే ఆ క్రెడిట్ వచ్చింది. ఇది 250th మ్యాచ్ ఆడడం జరుగుతుంది. అండ్ ఈ 2 టీమ్స్లో ఒకటి పంజాబ్ కింగ్స్ 8th ప్లేస్లో ఉంది అండ్ ముంబై ఇండియన్స్ 9th ప్లేస్లో ఉన్నాయి. కానీ 2 టీమ్స్ ఈక్వల్గా 6 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెసే గెలవడం జరిగింది. కానీ మనం రెండింటితో కంపేర్ చేస్తే ముంబై ఇండియన్స్ ఎక్కడో కొంతవరకు స్ట్రాంగ్ ఉంది అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ ప్రతిసారి వాళ్ళ చేతిలో ఉన్న మ్యాచెస్ని లాస్ట్ వరకు గెలుస్తారు అని అనుకున్న మ్యాచెస్ అన్ని వాళ్ళ చేతులారా పోగొట్టుకుంటున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అందులోనూ ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగెస్ట్ టీం. గతంలో 5 కప్స్ కొట్టారు. కాబట్టి ముంబై ఇండియన్స్ ఇప్పుడు కూడా తన బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అన్ని టీమ్స్తో కంపేర్ చేస్తే ఈవెన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్తో కంపేర్ చేసినా ముంబై ఇండియన్స్లో ఉన్నంత స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఇంకా ఏ టీంలో మనకు కనిపించదు. సో మెయిన్గా ఓపెనర్స్ గురించి మాట్లాడాలి. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇస్తున్న ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాళ్ళ టీం మొత్తాన్ని నడిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ రోహిత్ శర్మ సెంచరీ కొట్టడం జరిగింది. సో ఈసారి అదే ఫామ్ని కంటిన్యూ చేస్తే ముంబై ఇండియన్స్కి ఆ గెలుపు అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ వీళ్ళ గురించి తెలిసిందే, ఫస్ట్ మ్యాచెస్ కంటిన్యూస్గా ఓడిపోయి తర్వాత కంటిన్యూస్గా అన్ని మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు. చాలా సిచ్యువేషన్స్లో చూసాం. అండ్ పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు లాస్ట్ 10 yearsలో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వలేదు. అలాంటి 2 టీమ్స్ మధ్య కాకపోతే ఈసారి మనం చూసుకుంటే పంజాబ్ కింగ్స్ 8th ప్లేస్లో ఒక మెట్టు ముందే ఉన్నాయి ముంబై ఇండియన్స్ కంటే అని మనకు కనిపిస్తుంది. అండ్ ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి మేబీ ఎక్కడన్నా పంజాబ్ కింగ్స్కి ఆ సపోర్ట్ దొరుకుతుంది ఈసారి. పైగా శామ్ కరణ్ చాలా మంచి కెప్టెన్. లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాం శామ్ కరణ్ చాలా బాగా లీడ్ చేస్తున్నాడు. సో శామ్ కరణ్ మంచి మార్పులు చేసుకొని వస్తే కనుక ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ కొంతవరకు గ్రో అయ్యే ఛాన్స్ ఉంది ఈరోజు మ్యాచ్లో. అండ్ వీళ్ళ బౌలింగ్ లైనప్ యాజ్ కంపేర్డ్ టు ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్, పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ముంబై ఇండియన్స్లో ఒక బుమ్రా తప్ప ఎవరు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లా. కానీ పంజాబ్ కింగ్స్లో బౌలర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ ఓపెనింగ్ నుంచే బ్యాటింగ్ లైనప్ అనేది చాలా వీక్గా కనిపిస్తుంది. ఇంతకు ముందు మ్యాచెస్లో జానీ బెయిర్స్టో కానీ శిఖర్ ధావన్ కానీ ఓపెనింగ్లో మంచి పార్ట్నర్షిప్ ఇవ్వలేదు. కాబట్టి అక్కడి నుంచే వాళ్ళు పోతున్నారు, అంటే బ్యాక్ అయిపోతున్నారు అని అనిపిస్తుంది. కానీ ఫినిషర్స్ వాళ్ళకి చాలా బాగున్నారు. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వీళ్ళిద్దరే ఇప్పటివరకు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. కానీ శశాంక్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో కూడా అంత బాగా పర్ఫామ్ చేయలేదు. సో ఈసారి శశాంక్ సింగ్ కూడా మంచి ఫామ్లోకి రావాలి అండ్ ఓపెనర్స్ మంచి ఓపెనింగ్ ఇస్తే వీళ్ళకి పంజాబ్ కింగ్స్కి ఒక బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ పిచ్ కండిషన్ చూస్తే బ్రీజ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అందువల్ల బాల్ అనేది ఈజీగా 6కి 4కి వెళ్ళదు అండ్ గాలిలో ఎక్కువసేపు ట్రావెల్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ క్యాచెస్ ఇచ్చేయడం జరుగుతుంది. అందువల్ల త్వరగా వికెట్స్ పడిపోతాయి. అండ్ ఈ పిచ్లో ఫస్ట్ 6 ఓవర్స్లో ఏదైతే 40 ఓవర్స్ ఉంటాయో ఫస్ట్ 6 ఓవర్స్లో ఎక్కువ వికెట్స్ పడే అవకాశాలు మనం లాస్ట్ జరిగిన 3 మ్యాచెస్లో చూసాం. సో ఫస్ట్ 6 ఓవర్స్ అనేది చాలా క్రూషియల్ అవ్వబోతోంది. అండ్ మనం ప్లేయర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ పంజాబ్ కింగ్స్లో శిఖర్ ధావన్ లేడు కాబట్టి శిఖర్ ధావన్ ప్లేస్లో లాస్ట్ టైం అథర్వా టైడే వచ్చాడు.
కానీ తను కూడా అంత బాగా పర్ఫామ్ చేయలే. మరి జానీ బెస్టో కూడా కన్సిస్టెంట్గా చేయట్లేదు కాబట్టి మేబీ రైలీ రుసోని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే 4-5 ఛాన్సెస్ ఇచ్చేశారు జానీ బెస్టోకి, కాబట్టి ఈరోజు ఆ మార్పులతో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రభు సిమ్రన్ సింగ్, శామ్ కరణ్ కూడా బ్యాటింగ్తో అంత స్ట్రాంగ్గా లేడు. తను చేయగలిగిన కెపాసిటీ ఉండి కూడా శామ్ కరణ్ అంతగా రన్స్ చేయలేకపోతున్నాడు. లయామ్ లివింగ్స్టన్ మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. తను ఒక్కడే తనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఇంతవరకు మంచి బ్యాటింగ్ లైనప్పే ఉంది. కానీ వీళ్ళు అందరూ యూనిట్గా ఒక గ్రూప్గా టీమ్గా ఎఫర్ట్ పెట్టట్లేదు బ్యాటింగ్ విషయంలో అని అయితే కనిపిస్తోంది. ఈరోజు అది మారితే బ్యాటింగ్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్ప్రీత్ బరార్, కగిసో రబాడా తను చాలా ఎకనామికల్గా ఉన్నాడు అండ్ చాలా తక్కువ రన్స్ ఇస్తున్నాడు. హర్షదీప్ సింగ్, తిను మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హర్షదీప్ సింగ్ మీద. అండ్ హర్షల్ పటేల్కి రోహిత్ శర్మ మీద మంచి రికార్డు ఉంది. సో ఫస్ట్ రోహిత్ శర్మ వికెట్ కనుక తీయగలిగితే అంతకంటే ఈరోజు మంచి స్టార్ట్ అయితే పంజాబ్ కింగ్స్కి ఉండదనే చెప్పాలి. లయామ్ లివింగ్స్టన్ ఇటు బాల్తో కూడా చాలా బాగున్నాడు. అండ్ శామ్ కరణ్ బాల్తో బాగున్నాడు కానీ బ్యాట్తో కూడా పికప్ చేయాలి. సో వీళ్ళేమి చేంజెస్ లేకుండా అయితే వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే బ్యాటింగ్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఖచ్చితంగా చేంజెస్ చేసుకొని, పైగా శిఖర్ ధావన్ లేడు కాబట్టి చేంజెస్ చేసుకొని వస్తేనే బెటర్. అండ్ ఎంఐ టీం విషయానికి వస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరిని మార్చే ఛాన్స్ లేదు. ఓపెనింగ్ అంత బాగా ఇస్తున్నారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ మధ్యలో ఒక మ్యాచ్లో ఆడాడు అండ్ లాస్ట్ మ్యాచ్లో డకౌట్ అవ్వడం జరిగింది. తిలక్ వర్మ కూడా అంతే, ఆల్టర్నేటివ్గా కొన్ని మ్యాచెస్లో ఆడుతున్నాడు, కొన్ని మ్యాచెస్లో కనిపించట్లేదు. అండ్ టిమ్ డేవిడ్ కన్సిస్టెంట్గా తను చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో టిమ్ డేవిడ్ని అయితే మార్చుకునే ఛాన్స్ లేదు. రొమారియో షెపర్డ్ ఒక ఓవర్లో 32 రన్స్ కొట్టాడు, కానీ లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక 3-4 జస్ట్ సింగిల్ డిజిట్లోనే తను అవుట్ అయిపోవడం జరిగింది. హార్దిక్ పాండ్యా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అటు బ్యాట్తో కానీ ఇటు బాల్తో కానీ తను ఎఫర్ట్ పెడుతున్నాడు, కానీ ఎఫర్ట్స్ అంతవరకు రీచ్ అవ్వట్లేదు. హార్దిక్ పాండ్యా నెక్స్ట్ T20 వరల్డ్ కప్కి కనుక ప్లేస్ సిమెంట్ చేసుకోవాలి అంటే హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా బ్యాట్తో బాల్తో పర్ఫామ్ చేయాలి. లేకపోతే ఆల్రెడీ మనం సిఎస్కేలో శివం దూబేని చూసాం. శివం దూబే T20 వరల్డ్ కప్కి ఆల్రెడీ ప్లేస్ని సిమెంట్ చేసుకున్నాడు. తను కాకపోతే బౌలింగ్ చేయట్లేదు కాబట్టి మేబీ ఆ అడ్వాంటేజ్ ఏమైనా హార్దిక్ పాండ్యాకు ఉంటే తను T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచన్నా హార్దిక్ పాండ్యా పర్ఫామ్ చేయాలి. అండ్ అది ముంబై టీంకి కూడా చాలా చాలా అవసరం. డివాల్ బ్రేవస్ తను బాగా ఆడుతున్నాడు కానీ తనకు అన్ని మ్యాచెస్లో ఛాన్సెస్ రావట్లేదు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే బుమ్రా తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వికెట్స్ తీస్తున్నాడు అండ్ ఎకనామికల్గా చాలా తక్కువ రన్స్ ఇస్తున్నాడు. అండ్ మంచి యార్కర్స్ అయితే తను చాలా బాగా వాడుతున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. అండ్ ఈరోజు నబీని మేబీ రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నబీ ప్లేస్లో నువాన్ తుషారాన్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తనని బేబీ మలింగా అంటారు కూడా. అండ్ తను యార్కర్స్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళకి బౌలింగ్ లైనప్ ఇంకా పికప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పీయూష్ చావ్లా, ఆకాష్ మద్వాల్, జెరాల్ కోయెట్జీ. ఆకాష్ మద్వాల్ కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఈరోజు మెయిన్గా శ్రేయస్ గోపాల్ అయితే ముఖ్యంగా ఈరోజు తను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో తనని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా వీళ్ళు బౌలింగ్ లైనప్ ఒకటి పికప్ చేసుకుంటే ముంబైకి చాలా ఈజీ అయిపోతుంది. ఆల్రెడీ నిన్న మనం చూసాం ఢిల్లీ క్యాపిటల్స్ 6th ప్లేస్కి వెళ్ళిపోయింది కాబట్టి ముంబై ఇండియన్స్కి ఇది చాలా క్రూషియల్. మంచి రన్ రేట్తో కనుక వీళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ని బీట్ చేయగలిగితే, ఈ మ్యాచ్ గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ని బీట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం హెడ్ టు హెడ్ మ్యాచ్అప్స్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ శామ్ కరణ్. బెస్ట్ స్ట్రైక్ రేట్ శామ్ కరణ్కి, సూర్యకుమార్ యాదవ్కి శామ్ కరణ్ మీద ఉంది. అండ్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రబాడా చాలాసార్లు సూర్యకుమార్ యాదవ్ని అవుట్ చేయడం చూసాం. సో వీళ్ళిద్దరి మధ్య మంచి ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉంటుంది. అండ్ రోహిత్ శర్మకి రబాడా 2 times రోహిత్ శర్మని అవుట్ చేయడం జరిగింది. అండ్ హర్షల్ పటేల్ 3 times అవుట్ చేయడం జరిగింది. సో వీళ్ళ మధ్య అయితే మంచి ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ మనం చూస్తాము. పంజాబ్ ఇన్కన్సిస్టెన్సీ కనుక మెరుగుపరుచుకోగలిగితే ఈరోజు పంజాబ్దే మ్యాచ్. అండ్ వీళ్ళు ప్లే ఆఫ్స్కి కొంతవరకు దగ్గరగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళకి తర్వాత మ్యాచెస్ ఈజీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పంజాబ్ ఆ ఇన్కన్సిస్టెన్సీని వదిలేసి టీమ్ ఎఫర్ట్ పెడితేనే పంజాబ్కి ఛాన్సెస్. ముంబై ఇండియన్స్కి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనే చెప్పాలి సూర్య.